హలో నమస్తే. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనకున్న వాస్తవాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా విజయక్రాంతి పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. ప్రధానంగా దాదాపు అన్ని పేపర్‌లో ఇచ్చిన వార్త ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహానాడులో తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకుడు ఈ బక్కెన నరసింహులు మాట్లాడిన మాటలు చాలా సంచలనమైంది. ఆయన తెలంగాణ అనే పదానికి డిక్షనరీలో అర్థం లేదట. మరి దేనికుంది? చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ఉందా అర్థం? ఏమన్నా అర్థం ఉందా? తెలంగాణ పుట్టిన బిడ్డగా తెలంగాణ అనే పదానికి డిక్షనరీలో అర్థమే లేదు. అసలు ఆంధ్రాకు ఉంది గానీ తెలంగాణకు లేదంటే నువ్వేం మాట్లాడుతున్నావు? ఎవరి కోసం ఈ మాటలు? అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి అక్కస్సు తెలంగాణ పైన ఇంక ఎళ్ళలేదా? తెలుగుదేశం పార్టీ ఆన్ డయాస్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుల సాక్షిగా ఈ మాటలు మాట్లాడితే దానిపైన చంద్రబాబు నాయుడు గారు 2 కళ్ళ సిద్ధాంతం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఖండించకపోగా, దానిపైన హైలైట్ చేస్తూ ఈ ఆంధ్రాకి సంబంధించిన కొన్ని మీడియా ఛానల్‌లు, టీవీ ఛానల్‌లు, పసుపు మీడియా సంబంధించిన కొన్ని మీడియాలు పెద్ద హైలైట్ చేసినాయి. అంటే దీన్ని బట్టి ఏంది బక్కన నరసింహులు తెలంగాణ అనే పదానికి డిక్షనరీలో అర్థం లేదు కాబట్టి తెలంగాణని ఏం చేయాలి ఇప్పుడు? చంద్రబాబు నాయుడు గారికి హ్యాండ్ ఓవర్ చేయాలనా? తెలుగుదేశం పార్టీకి హ్యాండ్ ఓవర్ చేయాలనా? కాబట్టి ఇప్పటికి కూడా రాష్ట్రం చీలి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో కూడా ఇప్పటికీ ఇదే పరిస్థితి. 2 కళ్ళ సిద్ధాంతం అనే పేరు చెప్పుకుంటూనే తెలంగాణ పైన నేల విషయంలో దాడి, తెలంగాణ పైన వనరుల విషయంలో దాడి, తెలంగాణకొచ్చే నిధుల విషయంలో దాడి, తెలంగాణ నుంచి రావాల్సిన పంపకాల్లో కూడా ఇటువంటి వితండవాదం, తొండివాదన చేస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ విధానం కనబడుతుంది. బక్కన నరసింహులు తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా పనిచేసిండు. సీనియర్ పొలిటీషియన్, మాజీ ఎమ్మెల్యే. అటువంటి పొలిటీషియను ఈ పరిస్థితుల్లో తెలంగాణ పుట్టిన బిడ్డ. తెలంగాణ గడ్డపైన పుట్టినోడు ఈ మాటలు మాట్లాడితే, తెలంగాణ బయటున్నోళ్ళు ఏం మాట్లాడాలి? అంటే తెలంగాణ పదమే డిక్షనరీలో లేదంటే దాని అర్థం ఏంది? తెలంగాణ కోసం 250 మంది అమరులైన వాళ్ళ జీవితాలు, వాళ్ళ త్యాగం ఏమైనట్టు? వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు ఏమి గురి కావాలి? వాళ్ళ అమరవీరులకి ఆత్మశాంతి కలిగే మాటలనేవి. అమరవీరులను అవమానించే మాటలు కావా? ఇటువంటి మాటలు మాట్లాడి ఒక సెంటిమెంట్‌ని రెచ్చగొట్టే ప్రయత్నం, అంటే తెలంగాణ మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే మీకు రాజకీయంగా ఏమైనా పదవులు రావాలనో, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రాపకం కోసమో, ఆయన మెహర్బానీ కోసం ఉంటే వేరే విషయాలు మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారు గొప్పోడు, చంద్రబాబు నాయుడు గారు ఈరుడు, సూర్యుడు అని మాట్లాడుకోండి గానీ, దాన్ని తెలంగాణ రాష్ట్రానికి లింక్ చేస్తూ తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదంటే ఎవరి పేరుంది మరి? ఇక ఆంధ్ర ఉందో లేదో గానీ తెలంగాణ డిక్షనరీలో కాదు చరిత్రలో ఉంది. ఇటువంటి పదాలు డిక్షనరీలలో ఉండవు. చరిత్రలో ఉంటే త్రిలింగ అనే ఒక ప్రాంతంగా దీనికి పేరుంది. దాని తర్వాత తెలంగాణ అయింది. తెలంగాణ అయిపోయింది. దీనికి చరిత్ర తెలుసుకోకపోతే చరిత్ర తెలవకపోతే తెలుసుకోండి, మాట్లాడండి. కానీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం పైన, వాళ్ళ ఆత్మవిశ్వాసం పైన దెబ్బ కొట్టే మాటలు గాని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరిచే మాటలు మాట్లాడొద్దు. మరీ ముఖ్యంగా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ఆత్మగౌరవాన్ని, ఆత్మ వాళ్ళ వాళ్ళ యొక్క ఆత్మశాంతిని దెబ్బకొట్టే విధంగా మాటలు మాట్లాడితే క్షమించదు తెలుగుదేశం పార్టీని తెలంగాణ తెలుగుదేశం పార్టీని ఎట్టి పరిస్థితుల్లో క్షమించదు. దీనిపైన ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు లాంటోళ్ళు. డిక్షనరీలో తెలంగాణ లేదంటూ టీడీపీ మాజీ అధ్యక్షుడు బక్కని వ్యాఖ్యలు, తెలంగాణ చరిత్ర పైన అవాకులు, సమైక్యవాదుల ప్రాసన్నం కోసం దిగజారుతున్న వైనం, తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ దుమారం, మన ఆత్మగౌరవం, అస్తిత్వంపై దాడి అంటున్న తెలంగాణ వాదులు. ఇది వాస్తవం. ఎవడండి తెలంగాణ ఇప్పుడు మీరేదో చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న తోక పదవి ఇస్తారని చెప్పి ఇటువంటి మాటలు మాట్లాడితే ఆ పదవి వస్తే అంట ఆత్మగౌరవం పోయిన తర్వాత పదవి ఉంటే ఏంది లేకపోతే ఏంది? ఇది ఒక వార్త. విజయ క్రాంతి ఇస్తే ఇంకోటి రైట్. సాక్షి పేపర్‌లో రైట్. అక్కడ తిప్పలు ఇక్కడ అప్పులు. అమెరికా విద్య కష్టాలు, నిబంధనల కళ్లెం, రూపాయి పతనంతో అదనపు ఖర్చులు, పార్ట్ టైమ్ ఉద్యోగానికి అవకాశం లేకపోవడంతో అవస్థలు, ఒక్కో విద్యార్థికి 5-8 లక్షల వరకు పెరిగిన భారం, పిల్లల పరిస్థితి అప్పుల భారంతో తల్లిదండ్రుల మనోవేదన. కొత్తగా యూఎస్ వెళ్ళాలనుకునే వారికి తిప్పలే, పెరిగిన వీసా ఫీజు, నిబంధనలతో చిక్కులు, స్లాట్ దొరకడం గగనం, దొరికితే 1,15,00,000 శోధనలు అని చెప్పి అక్కడేం తిప్పలు పడుతున్నారు పాపం. అక్కడ పోయి ఇక్కడ అప్పుల పాలవుతున్నారు పేరెంట్స్. పిల్లలు తిప్పలు పడుతున్నారు, పేరెంట్స్ అప్పుల పాలవుతున్నారు. ఇది చాలా దుర్భరమైన పరిస్థితుల్లో యూఎస్‌లో అంటే ఉన్నత చదువులు చదువుకోవడానికో, ఉద్యోగం రీత్యానో వెళ్ళినోళ్ళు పరిస్థితి చాలా మరీ ముఖ్యంగా అక్కడ ఎంఎస్ చేయటానికి అంటే పై చదువులు చదువుకోవడానికి అమెరికా వెళ్ళిన యువత, విద్యార్థులు
చాలా తిప్పలు పడుతుండ్రు. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ముఖ్యంగా చాలా అప్పుల పాలవుతుండ్రు. మనోవేదనకు గురైతుండ్రు. బీపీలు, షుగర్‌లు వస్తున్నాయి. హార్ట్ స్ట్రోకులు కూడా వచ్చే పరిస్థితి ఆ టెన్షన్‌కి. ఎందుకు అంటే డొనాల్డ్ ట్రంప్ అక్కడ అధ్యక్షుడైన తర్వాత తికమక చేసిండు. తిప్పలు పెడుతుండు వాళ్ళని. పిచ్చి నిబంధనలు పెట్టి అంటే చదువుకోవటానికి వెళ్ళిన విద్యార్థి చదవటం మాత్రమే చేయాలి. ఇంకొక ఉద్యోగం పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేయొద్దని ఒక నిబంధన తీసుకొచ్చిండు. ఆ నిబంధనల వల్ల పార్ట్ టైమ్ ఉద్యోగాలు దొరకని పరిస్థితి. ఏదో దొంగచాటుగా చేయాల్సిన పరిస్థితి, ఒక దొంగ మాదిరిగా ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి, కష్టపడాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తే తప్ప ఖర్చులకెళ్ళని పరిస్థితి. ఖర్చులు కూడా విపరీతమైన డాలర్ విలువ పెరిగింది. ఆ పరిస్థితుల్లో మన రూపాయి పతనమైనట్టు. నెలకి 8-10 లక్షల రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి ఖర్చవుతుంది. అదనపు భారం పడుతుంది. ఈ రూపాయి పతనం కావటం, డాలర్ విలువ వెళ్ళటం. వీటన్నిటి రీత్యా అమెరికా వెళ్ళాలి అంటే భయభ్రాంతులకు గురి కావాల్సిన పరిస్థితి, వెళ్ళినోళ్ళ పరిస్థితి అత్యంత దారుణం. ఇక్కడ అప్పుల పాలవుతున్నారు పేరెంట్స్ వాళ్ళ పిల్లలకు డబ్బులు పంపలేక. డబ్బులు పంపే శక్తి లేక ఆ అప్పులు చేసుకొని మొత్తం కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌తో సహా. ఎందుకంటే ఖర్చు ఎక్కువైంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మటికి వాళ్ళకొచ్చే జీతం ఎంత? వాళ్ళ కథ ఎంత? అక్కడ ఖర్చేంటి? నెలకు లక్షలు లక్షలంటే ఎక్కడి నుంచి పంపిస్తారు? ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి, ఇల్లు తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి, మహిళల మెడలో ఉన్న బంగారాలు తాకట్టు పెట్టాల్సిన పరిస్థితికొచ్చింది ఈరోజు. అమెరికా వెళ్ళే విద్యార్థులు చాలా ఆచితూచి వెళ్ళాలి తప్ప, ఇది పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా ఆయన పోయిండు, ఈయన పోయిండు, మా చుట్టూ ఉన్నోళ్ళు పోయారని చెప్పి మనం పోయే పరిస్థితి. అమెరికా వెళ్ళటమే ఒక లక్ష్యం కాదు. అమెరికా వెళ్ళినంత మాత్రం ఏదో అద్భుతాలు జరుగుతాయని కాదు. యూఎస్‌లో చదివితేనో, యూఎస్‌లో చదవకపోతే ఇక మొత్తం ఇక ఏముండదు అనే పరిస్థితి, ఆ మైండ్ సెట్ మార్చుకోండి. అక్కడ పరిస్థితులు చక్కబడ్డ వరకు కొద్దిగా వెయిట్ చేయాలి తప్ప, అక్కడికెళ్ళి అక్కడ మీరు తిప్పబడి ఇక్కడ అప్పుల పాలు చేసే పరిస్థితి చేయొద్దు అన్నట్టుగా ఒక విశ్లేషణ అయితే నడుతుంది. ఇది ఒక వార్త. చాలా ఇబ్బందికరమట. నిబంధనల కళ్ళెం రూపాయి పతనంతో అదనపు ఖర్చులు పెరిగినాయి అని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. రైట్. ఇది ఒక వార్త అయితే. నమస్తే తెలంగాణ చూద్దాం. రైట్. తెలంగాణపై దురాక్రమణ పిలిచినా పోలేదు. కానీ ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణకి హుషారుగా వెళ్ళిండట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇప్పుడు. అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రా, తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా అని చాలామంది కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయింది. తెలంగాణలో ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ వారు మాట్లాడిన స్పీచ్ చూస్తే. ఎందుకంటే సురవరం ప్రతాపరెడ్డి విగ్రహావిష్కరణకు రమ్మని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ బాచ్‌పల్లిలో ఉంటది. ఆ యూనివర్సిటీ వాళ్ళు విగ్రహం ఏర్పాటు చేసి సురవరం ప్రతాపరెడ్డి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ అని గతంలో ఉండేది ఉమ్మడి ఏపీలో. దాన్ని సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయం అని పెట్టారు. ఆ పొట్టి శ్రీరాములు పేరు తీసేసి సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయం పేరు పెట్టినందుకు అక్కడ సురవరం ప్రతాపరెడ్డి విగ్రహం ఏర్పాటు చేసి దాని ఆవిష్కరణకు రమ్మన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. సురవరం ప్రతాపరెడ్డి చరిత్ర, సురవరం ప్రతాపరెడ్డి వ్యక్తిత్వం, ఆయనకి తెలంగాణ ఉద్యమం, తెలంగాణతో ఉన్న అనుబంధం తెలవంది కాదు. ఇదంతా తెలిసే ఆ విగ్రహావిష్కరణకి వెళ్ళలే. ఇగో ఇక్కడ ఇచ్చారు ఫోటో. పిలిచినా పోలే. ఈ నెల 28న బాచుపల్లిలో తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో సురవరం ప్రతాపరెడ్డి విగ్రహావిష్కరణ ఉందని, ఈ కార్యక్రమానికి హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించాలని కోరుతూ ఈ నెల 23న సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రం అందిస్తున్న విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ నిత్యానందరావు. కానీ ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరు కాలేదు. అదే టైం 28 మళ్ళీ ఎక్కడో కాదు. మే 28నే సురవరం ప్రతాపరెడ్డి విగ్రహావిష్కరణ ఉందని ఆహ్వాన పత్రిక ఇచ్చి, ఇన్విటేషన్ ఇచ్చి రండి అని చెప్పిపోతే దానికి వెళ్ళటానికి మనసు రాలేదు. కానీ ఎన్టీ రామారావు విగ్రహం అది ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాదు. ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసింది సురవరం ప్రతాపరెడ్డి. ప్రభుత్వం అంటే విశ్వవిద్యాలయం. అదొక ప్రైవేట్ కార్యక్రమం ఎన్టీ రామారావు విగ్రహం ఆవిష్కరణ అనేది. అంటే ప్రైవేట్ కార్యక్రమానికి ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణకి వెళ్ళిండు. ఆ విగ్రహావిష్కరణ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజలు మొత్తం తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకొని ఉండ్రు. దానికి వెళ్ళటానికి మనసు వచ్చింది కానీ మన తెలంగాణ నాయకుడు సురవరం ప్రతాపరెడ్డి విగ్రహావిష్కరణకి వెళ్ళటానికి మనసు రాలేదంటే దీన్ని బట్టి అంటే మన ముఖ్యమంత్రి గారి మైండ్ సెట్లు ఎట్లా ఉంది, మన ముఖ్యమంత్రి గారి ధ్యాస అంతా ఎక్కడ ఉంది, ఏ పార్టీ పైన ఉంది, ఏ ప్రాంతం పైన ఉంది అనేది అనే కోణంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ వాదులు కానీ పెద్ద ఎత్తున చర్చని బయటికి తీసుకొచ్చారు. మరి ఇది ఎక్కడి వరకు పోద్ది చర్చ అనేది. ఇక్కడ మహనీయులను వదిలి సీమాంధ్ర విగ్రహాల కారతి రాష్ట్రాన్ని మళ్ళీ విషకౌగిల్లోకి నెడుతున్న కాంగ్రెస్ సర్కారు. సురవరం ప్రతాప్ రెడ్డి కన్నా ఎన్టీఆర్ ఎక్కువ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమరావతిలో జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేయాలి. వాస్తవమే కదా. అమరావతిలో జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేయాలి. అమరావతిలో గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలి. అమరావతిలో
అందశ్రీ విగ్రహం ఏర్పాటు చేయాలి. ఇట్లాంటి మహానుభావులు ఇక్కడ కూడా ఉన్నారు కదా! వాళ్ళ ఎందుకు ఏర్పాటు చేయకూడదు? అనేది ఇప్పుడు తెలంగాణ నుంచి వస్తున్న డిమాండ్. అంటే ముఖ్యమంత్రి గారి మైండ్ సెట్టు రాజకీయ కోణము, తెలుగుదేశం పార్టీని ప్రసన్నం చేసుకునే కోణం, తెలుగుదేశం పార్టీకి 4 ఓట్లుంటే అయి పడాలి నాకు. నాకు మద్దతుగా వాళ్ళు ఎప్పుడు ఉండాలి ప్రతి ఎన్నికల్లో అనే కోణం ఉంది తప్ప ఇక్కడ తెలంగాణ గాని, రాష్ట్రం గాని, రాష్ట్రం ధ్యాస లేనట్టు అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ జెండాలు, తెలుగుదేశం పార్టీని నమ్ముకుంటే తెలుగుదేశం పార్టీ ఓట్లు పడతాయో పడవో చెప్పలేం గానీ, పడితే పడొచ్చే గానీ, మీరు ఆ కోణంలో ఉంటే ఇక్కడ ఓట్లు దూరం అయితాయి. 2023 ఎన్నికలు వేరు, భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలు వేరు. 2023 అసెంబ్లీ ఎన్నికలు మార్పు కోరుకొని జరిగిన ఎన్నికలు. అక్కడ మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ నాయకుడుగా ఎట్లా చూడలే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పాత నాయకుడిగానే చూసే పరిస్థితి వద్ద కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ ముద్ర మీ పైన కనపడుతుందని మీకు మీరే ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. ఏదో తెలుగుదేశం పార్టీకి ఉన్న కొన్ని ఓట్ల కోసం, కొన్ని జిల్లాల్లో ఉన్న ఓట్ల కోసం చేస్తే మిగతా మేజర్ కోర్ తెలంగాణ ఏరియాలో ఉన్న ప్రజల నుంచి ఒక నెగెటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. మరి అది గమనిస్తున్నారా లేదో తెలవట్లేదు. ఇది ఒక వార్త అయితే రైట్. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. ఎమ్మెల్యేలు మారండి. సోషల్ మీడియా కల్చర్ నుంచి బయటపడండి. నెలలో 10 రోజులు కార్యకర్తలకు అందుబాటులో ఉండండి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు క్షేత్రస్థాయికి వెళ్ళి పార్టీ కార్యకర్తలను కలవాలి. నెలలో 3 సార్లు నేను వెళ్ళి కార్యకర్తలను కలుస్తా. పీఏసీ సమావేశంలో రేవంత్ రెడ్డి దిశానిర్దేశం, కర్తవ్య బోధ. ఏంది కర్తవ్య బోధ అంటే ఎమ్మెల్యేలు మారండి అని చెప్పి నిన్న పొలిటికల్ అఫైర్స్ కమిటీ జరిగింది పీసీసీది గాంధీ భవన్లో. దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు, ఇన్ఛార్జు నటరాజన్ గారు, మీనాక్షి నటరాజన్ వీళ్ళంతా అటెండ్ అయ్యారు. దీంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకి బోధన చేసిండట, కర్తవ్య బోధన. ఎమ్మెల్యేలు మారండి, కార్యకర్తలతో మమేకంగా అండి. పర్సనల్ పబ్లిసిటీ కంటే పార్టీ, ప్రభుత్వం గురించి కూడా మాట్లాడాలి. ఎక్కువ మీరు పర్సనల్‌గా మిమ్మల్ని మీరు ఎలివేషన్ చేసుకోవటం, మీ గురించి మీరు చెప్పుకోవడం తప్ప, మనం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయినాం, కాంగ్రెస్ పార్టీ గురించి కూడా చెప్పాలి, ప్రభుత్వం గురించి, ప్రభుత్వం చేస్తున్న మంచి గురించి చెప్పాలి అనే ధ్యాస మీకు లేదు. మీరొక దర్బారు రాజుల మాదిరి అయ్యారు. మీకు మీరే రాజులు అని ఫీల్ అవుతుండ్రు. మారకపోతే ఇబ్బందయిద్ది. ప్రజలు కార్యకర్తలను కలవండి అని చెప్పిండు. బానే ఉంది. మంచిదే. దాంట్లో తప్పు లేదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేనొక పార్టీ నుంచి ఎంపికైన ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇచ్చిందనే ధ్యాసలో మీరు కూడా లేనట్టు అనిపిస్తుంది. మీ ఎలివేషన్, మీ పర్సనల్ ఎజెండా, మీ పర్సనల్ ప్రచారం మీరే ఇక మొత్తం ఉన్నట్టు 2034 వరకు నేనే ముఖ్యమంత్రి అంటేటి. ఎవరు చెప్పారు? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పిందే. పదే పదే ఇప్పటికి కొన్ని వందల సార్లు రేవంత్ రెడ్డి గారు నేనే 2034 వరకు ముఖ్యమంత్రి అంటాడు. కాంగ్రెస్ పార్టీ 2034 వరకు ఉందంటలే, ఉంటదంటలే. నేను అనే ఫీలింగ్ మీకు వచ్చిందా ఆటోమేటిక్‌గా ఎమ్మెల్యేలు కూడా అదే వస్తది. నేను అనేది. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తది అని చెప్పట్లే. నేను ముఖ్యమంత్రి అయితా. ఏ పార్టీ నుంచి అయితారు? కాంగ్రెస్ పార్టీ నుంచి కాదా? అనేది చెప్పట్లే ఆయన. కాంగ్రెస్ పార్టీ గురించి కంటే ఆయన వ్యక్తిగత పబ్లిసిటీ, వ్యక్తిగతంగా ఒక టీమ్‌ని పెట్టుకోవడం, పీఆర్ స్టంట్లు చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్‌గా ఎమ్మెల్యేలు కూడా అదే వస్తాయి. మీరు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకెళ్తారు, కాంగ్రెస్ పార్టీ పాలసీ కాదది. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు పోయి తెలుగుదేశం పార్టీ జెండాల సాక్షిగా అక్కడ మీటింగులలో ప్రసంగాలు చేస్తే అది కాంగ్రెస్ పార్టీ మీటింగా? తెలుగుదేశం పార్టీ మీటింగా? మీ పబ్లిసిటీ మీది. మీ అవకాశాలు, మీ అవసరాలు మీవి. ఎమ్మెల్యేల అవసరాలు ఎమ్మెల్యేలు. వాళ్ళని మారండి అంటున్నారు. మీరు మారాలనేది కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఇది ఒక వార్త. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇగో జమీందారు లెక్క కొందరు ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్ అసంతృప్తి. పార్టీని, ప్రభుత్వాన్ని వదిలి సొంత ప్రచారంతో చేద్దామనుకున్న కార్యకర్తలను చేయనివ్వడం లేదు. పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చురుకులు. పార్టీ నేతలంతా ఎస్ఐఆర్‌కి సిద్ధంగా ఉండాలి. మిత్రులు మంత్రులు డ్యూటీలు వేసుకొని పనిచేయాలి. నాకు ఒక్క నియోజకవర్గం కేటాయించండి. నాకు కూడా ఒక నియోజకవర్గాన్ని కేటాయించండి. ఈ నెల రోజులు పార్టీకి సమయం కేటాయించాలి. కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. జమీందారు లెక్క ఉన్నారట కొందరు ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎందుకు అంటే పార్టీని, ప్రభుత్వాన్ని వదిలి సొంత ప్రచారంతో సరిపెట్టుకుంటున్నారట. ఎవరైనా కార్యకర్తలు చేద్దామని అడ్డుకుంటున్నారట. వాళ్ళు జమీందారు లెక్క తయారయ్యారు, మీరు కూడా అట్లా అయ్యారనేది పార్టీ కార్యకర్తలు కింద మాట్లాడుకునేది, ప్రజలు మాట్లాడుకునేది. సగటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీ మాటలు చూసి మీరు కూడా జమీందారు అయ్యారు. మీరు ఒక సొంత ఎజెండాని అమలు చేస్తున్నారని అనుకుంటున్నారు. 2034 వరకు నేనే అని చెప్తున్నారు చూడండి. దాన్ని చూసి ఎక్కడ కూడా పార్టీ అని చెప్పట్లే మీరు. నేను అంటున్నారు. నేను అని చెప్పి తెలుగుదేశం పార్టీని
ఒక ముద్ర వేసుకొని మీరు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా. తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో పరిపాలన చేస్తున్నట్టు మీకు మీరే ఎస్టాబ్లిష్ నెరేషన్ బిల్డ్ చేసుకుంటున్నారు. అది నీటి విషయంలో కావచ్చు, ఇట్లాంటి విగ్రహ ఆవిష్కరణ విషయంలో కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకుల పట్ల మాట్లాడే మాటలు కావచ్చు మీరు, వాళ్ళని పొగిడే విధానం కావచ్చు, వాళ్ళని వెనకేసుకొచ్చుకునే విధానం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే మీ మాటలు కూడా మిమ్మల్ని మీరు ఎలివేషన్ చేసుకున్నట్టు, మీరు ఒక జమీందారులకి వ్యవహరిస్తున్నట్టు, మిమ్మల్ని మీరు మీ మాటలు మీరు వింటే మీకు అర్థమైద్ది. అప్పుడు మీరు ఎమ్మెల్యేలకు కూడా కౌన్సిలింగ్ చేయొచ్చు. నేనుంట గాని మీరు మారండి అంటే వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? మీరు మారాలి ఫస్టు. కొనుగోళ్లలో మాదే రికార్డు. ఇప్పటికే 60,00,000 టన్నులు కొనుగోలు ఏంది రికార్డు? దేంట్లో రికార్డు? ఇబ్బందులు పెట్టడంలోనా? కొనుగోలు అందరికంటే ఎక్కువుందేం గానీ, అందరికంటే ఇబ్బందులు కూడా ఎక్కువే ఉన్నాయి. తప్పుల తడక, ఇబ్బందులు, ట్రక్ షీట్ రాస్తే 500, లారీలకు బస్తా ఎత్తితే రూ. 30, రూ. 40 ఒక బస్తాకి. లేదంటే బస్తాలకు డబ్బులు, ఖాళీ బస్తాలకు డబ్బులు, కాంటాలేస్తే డబ్బులు, గోడౌన్ దగ్గర దిగుమతులకు డబ్బులు. విపరీతమైన దోపిడీ జరగలే రైతుల దగ్గర? దేంట్లో టాపొచ్చారు? దీంట్లో వచ్చారు. లారీల కోసం రోజుల తరబడి, నెలల తరబడి వెయిట్ చేయలే. ఈ తిప్పలు కూడా చెప్పండి. కొనుగోలులో టాప్ అని అటు ముఖ్యమంత్రి ఈయన సివిల్ సప్లై మినిస్టర్, వ్యవసాయ శాఖ మంత్రి నవ్వుల పూలు పూయిస్తున్నారు. ఈ నవ్వుల పూలు చూసి కళ్ళాల్లో ఇప్పటికి కూడా వెయిట్ చేస్తాను, 40 రోజుల నుంచి వెయిట్ చేస్తాను రైతులకి కడుపులో మంట మండుతుంది. మీరు టాప్ మీకు మీరు కాదు, రైతులు అనాలి టాప్ అని. ఇది ఒక వార్త. ఏపీ 24, తమిళనాడు 12, మహారాష్ట్రలో 3,00,000 టన్నులు సేకరించారు. రైతులకు ఈ నెల 25 నాటికి 11,050 కోట్లు చెల్లించాం. 11,050 కోట్ల? 1,150 కోట్ల? 11,050 కోట్ల? ఈ తప్పు రాసినట్టుంది. 1,150 కోట్లు చెల్లించారట. వరి ఉత్పత్తి పెరుగుతుంటే సేకరణకు టార్గెట్‌ని కేంద్రం ఎట్లా ఏటా తగ్గిస్తుంది? బీజేపీ నేతల కల్లాల చుట్టూ తిరిగే బదులు ఢిల్లీకి వెళ్లి టార్గెట్ పెంచాలి. బీఆర్ఎస్ హయాంలో టార్గెట్‌లో ఎన్నడూ 50% మించి కొనలేదు. సరే, బీఆర్ఎస్ హయాంలో మించి కొన్నరా లేదా? బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ సహకరిస్తుందా లేదా? రైతులకు సంబంధం లేదు అది. ఈ కంపారిజన్ లెక్కలు కాదు. టాప్‌లో ఉన్నవా, కింద ఉన్నవా కాదు. రైతులకి సకాలంలో లారీ వచ్చి ధాన్యం ఎత్తకపోయిందా లేదా? ఎత్తుకొని వెళ్ళిన తర్వాత డబ్బులు వచ్చినాయా లేదా? ఇది పాయింట్. ఈ విషయంలో ఫెయిల్ అయిందనేది రైతులు అంటున్నారు. బీఆర్ఎస్ వోళ్ళు, బీజేపీ వోళ్ళు రాజకీయాలు రైతులకు సంబంధం లే. మీ రాజకీయాల కోసం రైతు గోస అని పెట్టుకోవచ్చు పేర్లు. రైతు పరామర్శలు, రైతు గోసలు, కానీ అల్టిమేట్‌గా గోసపడ్డది రైతు, బాధపడ్డది రైతు. ఇప్పటికి కూడా బాధపడుతూనే ఉండు. ఈ నవ్వుల పూలు కాకుండా మీకు మీరే ఎలివేషన్‌లు చేసుకొని మేము టాప్ అంటే మేము టాప్, దేంట్లో టాప్ అనేది చెప్పాలా. ఇది ఒక వార్త. రైట్. రాష్ట్రంలో 15 ఏళ్లు దాటిన పురుషుల్లో 44% మంది మద్యప్రియులే ఉన్నారట. మద్యం తాగేడు, మందు తాగేటోళ్ళు. 15 ఏళ్ళు నిండితేనే. 15 ఏళ్లకు పైగా ఉన్న పురుషులలో 44% మంది మద్యం తాగేటోళ్ళు ఉన్నారంటే ఇక దాదాపు 50% ఉన్నట్టు. అంటే ఇంకొక 56% తాగట్లే 15 ఏళ్ళ మించినోళ్ళు. అంటే సగానికి వచ్చారు. అక్షరాస్యత కంటే స్పీడ్‌గా పెరుగుతుంది మద్యం తాగేటోళ్ళ సంఖ్య. ఇప్పుడు చాలా గమ్మత్తుగా ఉంటది. లిక్కర్ కిక్కు అని చెప్పి అప్పుడప్పుడు వార్తలు ఇస్తా ఉంటాయి పత్రికలలో. ఈ నెల టాప్‌లో అమ్ముడు పోయిందని చెప్పి. లిక్కర్ షాపులు పెరుగుతాయి, లిక్కర్ తాగేటోళ్ళు పెరుగుతారు, ఆదాయం పెరిగిద్ది. కానీ ప్రభుత్వ స్కూళ్ళు పెరగవు, ప్రభుత్వ హాస్పిటల్‌లు పెరగవు. ప్రైవేట్‌లో పెరుగుతాయి మళ్ళా. ఇది చాలా ప్రమాదం. అంటే ప్రభుత్వాలు ఎంకరేజ్ చేస్తున్నాయి. తాగండి, తూగండి, మాకు ఆదాయం ఇవ్వండి. దానికోసం ఇక 15 ఏళ్ల లోపు 44% మంది తాగేటోళ్ళు రాష్ట్రంలో ఉన్నంటే ఇది సిగ్గుతోని తలదించుకోవాలి ఈ వార్త చూసి. రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన చేసేటోళ్ళు. రైట్. ఇది ఇది దిశకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.